అంతా మీ రెక్కల నీళ్ళు కాల్చిన రీతిని బట్టి వందనాలు ప్రభా. తండ్రి కొద్దిసేపట్లో ప్రభావ మేము నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. నూతన హృదయంతో తండ్రి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి తండ్రి మా హృదయాలను సిద్ధపరచండి. ఆత్మదేవ మీ ఆత్మ కుమ్మరింపును ప్రతి ఒక్కరి మీద దయచేయండి. ఆత్మదేవ మీ సహాయం లేకపోతే ఏది చేయలేము ప్రభావ. తండ్రి మీ తోడు దయచేయండి, కృపనిచ్చి నడిపించండి. ప్రతి ఒక్కరిలో తండ్రి నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పెట్టాలని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. మాట్లాడిన ప్రతి మాట మనం శ్రద్ధగా విందాం గాక. ఆమేన్. మంచిది. కొద్దిసేపట్లో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కదా. శ్రద్ధగా వినండి, నా వైపు చూస్తూ వినండి. కొద్దిసేపట్లో, కొద్ది గంటల్లో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. నూతన సంవత్సరం అనగానే మనకి ఎక్కలేని సంతోషం వస్తుంటుంది, అవునా కదా. మనకే వస్తుంది, అటు సంఘానికి వెలుపలగా బయట ఉన్న వాళ్ళకి కూడా సంతోషం వస్తుంది. వాళ్ళ సంతోషం వచ్చి వాళ్ళు చేసే పని ఏంటి? మా స్టాండ్ దగ్గరికి వచ్చారు. సంతోషం వచ్చి వాళ్ళు చేసే పని ఏంటి? ఇలా చూడండి. సంతోషం వచ్చి వాళ్ళు చేసే పని ఏంటంటే ఫుల్గా తాగేస్తారు. ఈరోజు ఫుల్గా తాగేసి ఒక బండి తీసుకుంటారు, సర్రమని వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతున్నావురా? కొత్త సంవత్సరం వచ్చింది. ఎందుకు తాగేస్తున్నావు? రోజు తాగలేనంత ఈ రోజు ఎందుకు తాగేస్తున్నావు అంటే కొత్త సంవత్సరం వచ్చింది. ఇంతగా కొత్త బట్టలు కొనేసుకున్నావు అంటే ఏమొచ్చింది? కొత్త సంవత్సరం వచ్చింది. ఈ మధ్య పొద్దున పేపర్లో చూసాం, ఒక అన్నయ్య చెప్పాడు మాట నాకు. తాగుమోతులకి అంటే మందు తాగే మందు బాబులకి శుభవార్త అని పేపర్లో ఒక యాడ్ చేశాడంట పొద్దున్న. నేను చూడలేదు, ఆ అన్నయ్య చెప్పాడు. ఒక అన్నయ్య మందు బాబులకి శుభవార్త అంట. ఏంటంటే ప్రతిరోజు 10 గంటల దాకా బ్రాంతి షాపులు ఉంటాయి, కానీ ఈరోజు 1 గంట దాకా ఉంటుంది. ఇది శుభవార్తలకి అర్థమవుతుందా? ఒక శుభవార్త మందు తాగే వాళ్ళకి 1 గంట దాకా బ్రాంతి షాపులు ఉంటాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఈరోజు ఉంటుంది. ఈరోజు రేపు అంటే మందు తాగి బండి నడిపితే కేసు. ఇప్పుడు 1 గంట దాకా పెట్టింది వాళ్ళే, 1 గంట దాకా మందు అమ్మేది వాళ్ళే, తాగి బండి మీద ఇంటికి వస్తే పట్టుకునేది వాళ్ళే. అర్థమవుతుందా? ఈ నూతన సంవత్సరంలో కొత్త కొత్త ట్విస్ట్లు అని పెడుతున్నారు అన్నమాట. ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ కొంచెం హెడ్లైన్స్ కూడా పేపర్లో కూడా శుభవార్త అని వేస్తున్నారు. అర్థమవుతుందా? నూతన సంవత్సరం అనగానే జనాలు ఏం చేస్తారంటే తాగుతారు. నూతన సంవత్సరం అనగానే ముక్కలేకపోతే అవ్వదు. తినకపోతే ఏం చేస్తాం? ఈ రోజు కానీ రేపు కానీ ఒకవేళ చారు పెట్టుకుని తినేసారు అనుకోండి, అందరూని ఏమంటారు? ఒకవేళ ఎవరొకరు చారు పెట్టుకుని లేకపోతే ఇంట్లో పచ్చడి వేసుకుని తిన్నారనుకోండి, వెంటనే ఏమంటారు? కొత్త సంవత్సరం పూట ఇదే పచ్చడి వేసుకుని తింటున్నాం. కొత్త సంవత్సరం పూట బిర్యానీ తింటే సంవత్సరం అంతా ఏం చేస్తాం? ఒక వ్యక్తి నాతో అన్నాడు, మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే స్పష్టంగా వాక్యం అర్థం కావాలి. ఒక వ్యక్తి నాతో అన్నాడు, కొత్త సంవత్సరం పూట పనికి వెళ్తానంట, సంవత్సరం అంతా పని ఉంటుందట. దేవుని సన్నిధిలో ఉండాలని నేను చెప్తే కొత్త సంవత్సరం అంతా ఒకరు ఫస్ట్ రోజు పనికి వెళ్తే సంవత్సరం అంతా పని ఉంటుందట. ఇప్పుడు మొదటి రోజు బిర్యానీ తిన్నాం అనుకో, ప్రతిరోజు బిర్యానీ ఉంటే ఏం చేస్తుంది? ఆరోగ్యం ఏమవుతుంది? ప్రతిరోజు పని చేస్తే వెంటనే వెళ్తా ఐసీయూలోకి వెళ్ళిపోతాను. ప్రతిరోజు పని చేయకూడదు. దేవుడు విశ్రాంతి దినాన్ని ఎందుకు పెట్టాడంటే మన బాడీకి రెస్ట్ అవసరం, మన మనసుకు కూడా రెస్ట్ అవసరం. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఏమొస్తుంది అంటే విశ్రాంతి వస్తుంది. అర్థమవుతుందా? ఈ రోజు పని చేస్తే సంవత్సరం అంతా పని ఉంటే సంవత్సరం అంతా పని చేస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. అర్థమవుతుందా? లోక సంబంధంగా ఇన్ని కార్యాలు జరుగుతుంటాయి. బట్టలు కొనుక్కునే వాళ్ళు ఒకరు, కొత్త కొత్త వేషాలు వేసే వాళ్ళు ఒకరు, తాగే వాళ్ళు ఒకరు, తిరిగే వాళ్ళు ఒకరు, ఇన్ని కార్యాలు జరుగుతుంటాయి బయట. సంఘాల్లో కూడా కొన్ని కార్యాలు జరుగుతుంటాయి. ఆ సంఘాల్లో కొన్ని కార్యాలు ఏంటంటే మన చర్చిలో లేవు, కానీ కొన్ని సంఘాల్లో ఈ కొత్త సంవత్సరం వచ్చిందని కానీ కొంచెం హడావిడి కార్యక్రమం జరుగుతుంది. రకరకాల పొట్టి చీరలు కట్టుకుంటూ వచ్చేస్తారు అందరూ, అవునా కదా. రకరకాల ఎక్కలు లేని పొట్టి చీరలు అన్ని కట్టుకుంటూ వచ్చేస్తారు. ఒక్కల వాక్యం వినరు. మీరు మంచిగా వచ్చారు, అందుకే దేవుని బట్టి స్తోత్రం, మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. పట్టు చీరలు కట్టుకుంటారు, రకరకాల నెక్లెస్లు పెట్టుకుంటారు, మేకప్లు వేసుకుంటారు. కూర్చుని ఏం చేస్తారు? ఇవి చూసుకుంటారు. ఈ చీర ఎక్కడ కొన్నావు? అంచు బాగుంది, బోర్డర్ బాగుంది, అవి ఎక్కడ కొన్నావు, ఇవి ఎక్కడ కొన్నావు? నేనా కొత్తగా షాప్ పెట్టారు కదా వరలక్ష్మి షాపు ద్రాక్షారని, అక్కడ కొన్నా అని చెప్పుకుంటారు.
అవునా కదా? ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. పైన ఏమో అంగులు ఆర్భాటాలు డాన్సులు అవి జరుగుతుంటాయి. ఇంకేం జరుగుతుందంటే ఒక విచిత్రమైన కార్యక్రమం సంఘాల్లో జరుగుతుంటది. పొద్దున్న ఒక సేవకులు చెప్తే నాకు గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గమనించలేదు నేను. ఆ సేవకులు చెప్తుంటే గుర్తొచ్చింది. ఏంటంటే బయట చిలక జ్యోతిష్యం జరుగుతుంది కదా, చిలక జ్యోతిష్యం. ఏం చేస్తారు, ఒక అతను వస్తాడు, ఆయనకి పని లేదంటే ఆయనతో చూపించుకున్న మనకి బాగా పని లేదు. అతనికి భవిష్యత్తు తెలిస్తే అతను ఎందుకు అలా తిరుగుతాడు, ఇదిలో తిరుగుతాడా? రేపు ఏం జరగబోతుందో అతనికి తెలిస్తే, మన ఫ్యూచర్ ఏంటో ఆయనకి తెలిస్తే అలాగే ఎందుకు పంచి కట్టుకుని తిరుగుతాడు కాదు? అవును కదా? ఇప్పుడు అతను వస్తాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఒక చాప వేసి కూర్చోబెడతాం. కూర్చోబెట్టిన వెంటనే ఆయన పెట్టిలోంచి ఒకటి తీస్తాడు. ఏంటి? చిలక తీస్తాడు. ఆ చిలకని తీసి కార్డులు అలా పరుస్తాడు. ఆ చిలక వచ్చి ఏం చేస్తుంది, ఏరుతుంది చిలక. మన కోసం ఆ చిలక ఏరుతుంది. ఏరో కార్డు తీస్తుంది. ఆ కార్డు తీసిన వెంటనే లోనికి వెళ్ళిపోతుంది. ఈ కార్డు ఇతను తీసి ఆ కార్డులో ఏముందో చూసి నీ భవిష్యత్తు రేపు నువ్వు ఎలా ఎదగబోతున్నావు, నువ్వేం చేయబోతున్నావు, నీకు ఏ ఉద్యోగం రాకపోతుంది, ఫ్యూచర్లో నువ్వు ఎలా కాకపోతున్నావు, ఈ కార్డు చూసి ఫ్యూచర్ చెప్తాడు. కార్డు చూసి మన భవిష్యత్తు ఏంటో చెప్పేస్తాడు. ఇప్పుడు సంఘాల్లో కూడా ఇలాంటి చిలకలు ఉంటాయి. సంఘాల్లో చిలకలు ఉన్నాయి ఈ మధ్యలో, తెలిసి చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. ఏంటంటే సంఘాల్లో చిలకలు కార్డులు ఇస్తారు చూసారా? ఏ కార్డులు? వాగ్దానం కార్డులు. వాగ్దానం కార్డులు తీసుకోవద్దని నేను అనట్లేదు, కానీ వాగ్దానం కార్డులు తీసుకోవడం కొన్ని చిలకలు ఎగురుకుంటూ ఆ రోజే వస్తాయి. ఇంకే రోజు సంఘాలకు రావు. ఎక్కడెక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి చిలక ఏరుతుంది. పళ్ళు రాగానే ఏరుతుంది. ప్రార్థన చేసుకుంటున్నావు, ప్రభు మంచి వాగ్దానం వచ్చేయాలి, నాకు మంచి ఆశీర్వాదం వచ్చేయాలని ఏరుతుంది చిలక. చిలక ఏంటంటే ఒక మాట వస్తుంది. ఆ మాటలు చూద్దాం చూడండి. వాగ్దానం కార్డులో ఈ అధ్యాయం ఉంటుంది. వాగ్దానం కార్డులన్నీ ఈ అధ్యాయం. ఈ అధ్యాయానికి అసలు అర్థం ఏంటి రోజు మనం తెలుసుకుందాం. వాగ్దానం కార్డులు ఏముంటాయి, నువ్వు నాశనం అయిపోతావు అని ఉంటుందా? నువ్వు మారకపోతే నువ్వు త్వరలోనే చచ్చిపోతావు అని ఉంటుందా? మారు మనసు పొందని ఉంటుందా? నువ్వు త్వరగా రక్షణ పొందని ఉంటుందా? ఏమి ఉండవు. ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి. నీకు ఎంత మూట వస్తుంది, దేవుని పిండి పిసికి తొట్టి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలన్నీ ఉంటాయి. అందులో ఏ మాటలు ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. దాని అసలు అర్థం ఏంటో కూడా తెలుసుకుందాం. చూద్దాం చూడండి. దేవుడు ఆ మాటలు ఎందుకు చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ఇవన్నీ ఆ వాగ్దానం కార్డులు ఉండే వచనాలే. ఇక్కడి నుంచి తీసుకుంటారు అవన్నీ. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిసికి తొట్టయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట పాతమగునట్లు చేయును, హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోను. జాగ్రత్తగా. ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే, నువ్వు పట్టణంలో ఆశీర్వదించబడతావు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతావు, నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది, నీ పశువులు ఆశీర్వదించబడతాయి, నీ పొలాలు బాగా పండేస్తాయి. ఇవన్నీ దీవెనలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పిన మాటలు? దేవుడు చెప్పిన మాటలే. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఒక కార్డు మీద రాసి మనకిస్తా, తప్పంటారా? ఖచ్చితంగా ఏం తప్పు కాదు. ఇప్పుడు అది తీసుకుంటా నువ్వు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడు అది తెలుసుకోవాలి ముందు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. నీ గర్భఫలాన్ని దీవిస్తాడు, ఇంకా నీ పొలాన్ని దీవిస్తాడు, నీకున్న స్థలాలని, నీ ఆస్తుల్ని, ప్రతిని దీవిస్తాడు. కానీ చాలా మంది చేసే పని ఏంటంటే ఆ కార్డు తీసుకుంటారు. ఆ కార్డు తీసుకుని ఏం చేస్తారు, ఆ కార్డు చదువుకుని మురిసిపోతుంటారు. ప్రతిరోజు బైబిల్ మధ్యలో పెడుతుంటారు. బైబిల్ తీసినప్పుడల్లా ఆ కార్డు కనిపిస్తుంది, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో అని ఎదురు చూస్తుంటారు. మరలా బైబిల్ ఎప్పటికప్పుడు పొరపాటును తీస్తూ ఉంటారు. పొరపాటున తీస్తారు బైబిల్, అర్థమవుతుంది. పొరపాటును తీసిన వల్ల వాగ్దానం కార్డులు నమ్ముతారు. పొరపాటును తీస్తాడు, ఆ వాగ్దానం కూడా చూస్తాడు. ఏంటి,
దేవుడు ఎప్పుడు దీవిస్తాడు ఏంటో, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది ఏంటో అని ఎన్ని రోజులు నువ్వు సంవత్సరం చివరి దాకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసినా అది నెరవేరదు కాక నెరవేరదు. ఎందుకు నెరవేరదంటే దేవుడు స్టార్టింగ్ లోనే మాట చెప్పేశాడు. ఆ మాటలు మాత్రం ఎక్కడ రాయరు, ఆ కార్డుల మీద రాయరు. అర్థమవుతుందా? దేవుడు స్టార్టింగ్ లోనే ఒక మాట చెప్పిన తర్వాత ఈ మాటలన్నీ చెప్పాడు. ఆ మాటలు మిస్ చేసేసి, ఆ మాటలు కట్ చేసేసి దేవుడిని దీవిస్తాడు. ఎలా దీవిస్తాడో తెలియాలి కదా. ఇప్పుడు మనం కాకినాడ వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్ళాలి అది తెలిస్తే మనం అప్పుడు కాకినాడ వెళ్తాం. ఇప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఏం చేస్తే దీవిస్తాడు చూద్దాం. చూడండి 28వ అధ్యాయం 1వ వచనం మొదట్లోనే చెప్పేశాడు అన్నమాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఏం చెప్తున్నాడు? ఆయన మాటల్ని శ్రద్ధగా వింటే అప్పుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఏవైతే ఆశీర్వాదాలు మనం చెప్పుకున్నామో ఆశీర్వాదాలన్నీ ఎలా వస్తాయంటే ఆయన మాటని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే వస్తాయి. ఇప్పుడు కార్డు తీసుకుని సంవత్సరం అంతా చూస్తే కళ్ళు ఆగుతాయి, సైట్ కూడా వస్తుంది. అర్థమవుతుందా? అది మాత్రం నెరవేరదు కాక నెరవేరదు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు శ్రద్ధగా విను, శ్రద్ధగా ఆయన మాటలు విను, ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తే అప్పుడు నెరవేరుతాయి. ఇప్పుడు సంఘాల్లో జరుగుతున్న ఇవేంటంటే ఆ కార్డులు పట్టుకుని మురిసిపోయేవారే తప్ప ఆయన ఆజ్ఞల్ని పాటించేవారు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఉన్నారా? ఎక్కడా లేదు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. చూడండి 13వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించుచు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింద వాడవుగా ఉండు. ఈ మాట, ఈ వచనం చూడండి 13 నుంచి 14 వరకు మనం చదువుకున్నాం. దేవుడు ఏం చెప్పాడు? నా మాట శ్రద్ధగా వింటే మీరు వెళ్ళే దేశంలో మీరు అన్యుల దేవతలను ఆరాధించకుండా ఉంటే మిమ్మల్ని తలగా చేస్తాను తప్ప తోకగా చేయను. మనోళ్ళు కట్ చేసింది ఏంటి? ఆ పై మాట అంతా పోయింది. ఏం మొక్కేస్తారు? నిన్ను తలగా చేస్తాను తప్ప తోకగా చేయొచ్చు. బాబు దేవుడు నన్ను తలగా చేస్తాడు, దేవుడు అందరిలోకి నన్ను గొప్పగా నిలబెడేస్తాడు అనుకుంటావు. పైన ఉన్న రూల్ ఏంటి? నువ్వు వెళ్ళిన ప్రాంతంలో నువ్వు అన్యుల ఆచారాల వైపు వెళ్ళకు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఏంటి? నువ్వు అన్యుల ఆచారాలు, ఈ లోక సంబంధమైన వాటి వైపు వెళ్లకుండా ఉంటే ఏం జరుగుతుంది? నిన్ను తలగా నియమిస్తానని ఆయన చెప్పాడు. నువ్వు తలగా నియమిస్తాడని నీ తలకాయ గోడకేసి కొట్టుకున్నా కానీ ఏమవుదు? అది నెరవేరదు కాక నెరవేరదు. పైన ఏమిచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞలు పాటిస్తే వాగ్దానాలు నెరవేరుతాయి. ఏంటి? ఆజ్ఞలు పాటిస్తే వాగ్దానాలు నెరవేరుతాయి. ఆజ్ఞలు పాటించే అంత ఆసక్తి ఎవరికే లేదు. చర్చకు వచ్చిన వెంటనే ఏం కావాలంటే ఎంజాయ్మెంట్ కావాలి. ఇప్పుడు ఇదే సమయంలో ఇక్కడ ఎంజాయ్మెంట్ ఏదన్నా ప్రోగ్రాం ఏమైనా జరిగాయి అనుకోండి, మనకు నిద్ర వస్తుందా? రాదు. ఇదే సమయంలో మనం పెళ్లికి వెళ్ళామనుకోండి, రాత్రి పెళ్లి హడావుడిగా జరుగుతుంది, పాటలు వేస్తారు, భోజనాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎవరు పడుకుంటారు చెప్పండి? ఈ టైంలో పెళ్లి జరుగుతుంది, ఎవరు పడుకుంటారు? ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, వాళ్ళతో సోదేస్తే 12 గంటల దాకా మాట్లాడుతాం, 1 గంట దాకా మాట్లాడతాం. కానీ ఇప్పుడు మాత్రం ఏమొస్తుంది? దేవుని ఆజ్ఞల్ని పాటించడానికి మనకేం లేదు చెప్పండి. కానీ మనకేం కావాలి? దేవుని ఆజ్ఞల్ని పాటించడానికి ఆసక్తి లేదు. మనకు మాత్రం ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి.
అవి ఎంత మాత్రం రావు కాక రావు. ఇప్పుడు నూతన సంవత్సరంలో బయట వాళ్ళు ఏమి ఎదుగుతారు? ఏం తాగాలి, ఏం తినాలి, ఎలా తిరగాలి, ఏం ధరించుకోవాలని బయట వాళ్ళు ఆలోచిస్తారు. సంఘంలో కూడా ఏమొచ్చేసే, ఏం తినాలి, న్యూ ఇయర్ పూట భోజనాలు పెట్టకపోతే చర్చలో, న్యూ ఇయర్ పూట భోజనాలు పెట్టకపోతే నేను ఒక పాస్టర్ గారు చెప్పడం విన్నానండి. వాళ్ళ చర్చిలోనట పాస్టర్ గారు ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండాలని ప్రసంగం చెప్పారట. ప్రసంగం చెప్పిన వెంటనే తర్వాత రోజు భోజనాలు, కూటాలు అయిపోయిన వెంటనే భోజనాలు. ఐక్యత కలిగి ఉండాలని చెప్పారు పాస్టర్ గారు. విశ్వాసులు మొక్కేయలేదని కొడేసుకున్నారట సంఘంలో. ఏమేయలేదని? మొక్కేయలేదని. నాకు మొక్క ఎక్కువ వేసావు, నాకు మొక్క తక్కువ వేసావు, ఎందుకు వేయాలని గొడవ వేసుకున్నారట, కొట్టేసుకున్నారట. అర్థమవుతుంది? పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటి? ఐక్యత కలిగి ఉండాలని. నీకు ఎక్కడ గొడవ వచ్చేసింది? మొక్కల దగ్గర గొడవ వచ్చేసింది. అర్థమవుతుందా? మా ఆజ్ఞల్ని పాటించే స్థితి లేదు మనకి. లోక సంబంధమైన వాటివన్నీ ఆలోచిస్తున్నాం. లోక సంబంధులు బయట ఎలా ఉంటారో మనకు కూడా అలాగే ఉంటున్నాం. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నేడు సంఘాల్లో కూడా అయ్యే జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎవరన్నా అపశకునపు మాటలు మాట్లాడారు అనుకోండి, మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఎత్తెక్కేటప్పుడు లేకపోతే ఊరు వెళ్ళేటప్పుడు ఏదైనా గుద్దేస్తే, చచ్చిపోతే, ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి, వెంటనే ఏమంటారు? వాళ్ళు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? పైన ఎవరో ఉంటారట, వాళ్ళు ఏమంటారట? అలాగంటారట. అనగానే అయిపోతుందట. వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నావు నువ్వు? వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నావా? ఉన్నది ఒకే ఒక్క దేవుడు, అంతమంది లేరు. వాళ్ళు ఏమి అనరు. ఒకవేళ వాళ్ళు అన్నా నీకేమి అవదు. నువ్వు నోటి మాటతో అన్నంత మాత్రాన్ని అయిపోద్దా? దేవుడు చేస్తా అవుతుందా? పుట్టుక మరణాలు అనేవి ఆయన వశంలో ఉన్నాయి. మనం ఎలా ఆలోచిస్తున్నామంటే లోక సంబంధంగానే బయట వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారో మనం కూడా అలాగే ఆలోచిస్తున్నాం. ఈ ఆలోచనలు వద్దు. నూతన సంవత్సరంలో కూడా మనం ఎలాగ ఆలోచిస్తామంటే ఎలా సెలబ్రేట్ చేయాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి. సంఘాల్లో ఉన్న వాళ్ళు అయితే ఎలా 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 సెలబ్రేట్ చేయాలి. నూతన సంవత్సరంలో మనకి ఈ జ్ఞాపకం రాకూడదు. ఏం జ్ఞాపకం రావాలి మరి? నూతన సంవత్సరంలో ఏమి జ్ఞాపకం రావాలో దేవుడు చెప్తున్నాడు. ఒక మాట చూద్దాం, చూడండి. యేసుకేలు గ్రంథం, జాగ్రత్తగా వింటాం, శ్రద్ధగా వినాలి. మనసంతా ఇక్కడ పెట్టి వినండి. దేవుడు నిజంగా మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఏం చెప్తున్నాడు దేవుడు? నూతన సంవత్సరంలో మనకు కావాల్సింది ఏంటంటే, ఏం కావాలట? నూతన హృదయం కావాలి, నూతన బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నాడు. మీరు చేస్తున్న అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టి? కొంచెం గట్టిగా చెప్పండి అందరూ, వెనకాల చెప్తులేదు. అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టి ఏం చేయాలట? నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు కొత్త సంవత్సరం పూట మనకి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొత్త బట్టలు లేవేంటి అని ఆలోచించకూడదు. మనకు మంచి ఫుడ్ లేదేంటి, బిర్యానీలు లేవేంటి, బయట వాళ్ళు ఎంజాయ్ చేస్తాం, మన మందిరంలో కూర్చున్నామేంటి అని ఆలోచించకూడదు. ఏ ఆలోచన రావాలి నీకు? నూతన హృదయం కావాలి. మన అతిక్రమ క్రియలన్నీ ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి. అతిక్రమ క్రియలన్నీ విడిచిపెట్టి ఏం చేయాలి? నూతన మనసు తెచ్చుకోండి, నూతన మనసు తెచ్చుకోండి. ఇప్పుడు దేవునికి సంవత్సరంలో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీరు గత సంవత్సరం జనవరిలో దేవునికి మాట ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు. ప్రభువా ఎప్పటి వరకు ఏదో చేసేసాను, ఎప్పటి నుంచి ఎరగదీసేస్తాను ప్రభు అన్నాం. ఏమి ఎరగదీసింది? అది ఏమి ఎరగదీసాం మనం చెప్పండి? ఏమి ఎరగదీయలేదు. అర్థమవుతుంది? దేవుడికి మాటలు మాత్రం చాలా గట్టిగా ఇస్తుంటాం. ప్రభు ఇప్పటి నుంచి ప్రభు ఇంకా నీకు నేను అబ్రహాంలో బ్రతికేస్తాను ప్రభు, లేకపోతే బైబిల్లో భక్తులు ఉన్నారు కదా ప్రభు, అలా బ్రతికేస్తాను ప్రభు అని సీరియస్ గా మాటలు ఇచ్చేస్తుంటాం. శ్రద్ధగా వినండి, సీరియస్ గా మాటలు ఇచ్చేస్తుంటాం. ఆ మాటలు మనం ఏం చేయం. దేవుడు చెప్తున్నాడు ఈ రోజు ప్రతి ఒక్కరితో సూటిగా చెప్తున్నాడు. ఏంటంటే, నీ అతిక్రమ క్రియలను ఏం చేయి? విడిచిపెట్టు. నూతన సంవత్సరంలో నువ్వు తెచ్చుకోవాల్సింది ఏంటంటే నూతనమైన మనసు, నూతనమైన బుద్ధి కావాలి. మనం ఏ రోజు ఇలాగ ఆలోచిస్తున్నాం చెప్పండి? ఆలోచిస్తున్నామా? కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే మనం మారితే కొత్త సంవత్సరం, మనం మారకుండా కొత్త సంవత్సరం ఏంటి? అవునా కదా? కొత్త సంవత్సరంలోకి వెళ్ళినా మన బతుకు మారకపోతే మనకు కొత్త సంవత్సరం ఏంటి?
ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే ఏంటి అర్థం? చిన్న నెంబర్ మారుతుంది అంతే. 2024 4 పోయి 5 వచ్చినందుకు నీకు సంబరం, అంతేనా? 5 వచ్చినందుకు నీకు సంబరం వచ్చేసింది. అది కాదు కావాల్సింది, నువ్వు ఒక నెంబర్ మారినందుకు కాదు సంతోషం కావాల్సింది, నీ బ్రతుకు మారితే నిజమైన సంతోషం. ఇక్కడ నువ్వు సంతోషపడవచ్చు, అక్కడ దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషపడుతూనే ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు సూటిగా స్పష్టంగా ఏంటంటే, మీ అతిక్రమ క్రియలను విడిచిపెట్టి ఏం చేయాలి? నూతన హృదయం తెచ్చుకోండి. అలాగే ఏం చేయాలి? నూతన బుద్ధిని తెచ్చుకోండి. తర్వాత మాట చెప్తున్నాడు చూడండి, అలా తెచ్చుకోకపోతే, మీ అతిక్రమ క్రియలను విడిచిపెట్టకపోతే, నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. ఆ తర్వాత మాట, ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందెదరు? క్వశ్చన్ మార్క్ వేసి వదిలేశారు చూడండి. మీరెందుకు మరణము నొందెదరు? కొత్త సంవత్సరం పూట మరణం సావు అన్నారు ఏంటని బాబు అనకండి. అర్థమవుతుందా? నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. నూతనమైన బుద్ధి తెచ్చుకోండి. ఇంకేం తెచ్చుకోవాలి? నూతన హృదయాన్ని తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఒకసారి చెప్పండి, నూతన హృదయం తెచ్చుకోండి, ఇంకా నూతన బుద్ధి తెచ్చుకోండి. మీ అతిక్రమ క్రియలు ఏం చేయాలి? ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. అతిక్రమ క్రియలన్నీ విడిచిపెట్టాలి. ఒకవేళ విడిచిపెట్టకపోతే ఏమవుతుందంటే, ఏమవుతుందో ఒకసారి చెప్తున్నాడు, మరలా మాట చదువుతాం చూడండి, శ్రద్ధగా వినండి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణం నొందెదరు? ఇప్పుడు అతిక్రమ క్రియలు విడిచిపెట్టకపోతే ఏమవుతుందట? మరణం నొందుతామట. ఏమవుతాం? సింపుల్ గా చెప్పాలంటే చచ్చిపోతాం. అతిక్రమ క్రియలు, మనం చేసిన పనుల్ని విడిచిపెట్టకపోతే, మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన పనుల్ని విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుంది? మరణానికి చేరువైపోతామట. మీరు చాలా ఆలోచించారు కదా చాలా రోజుల నుంచి. న్యూ ఇయర్ వచ్చింది సరే, ఇప్పుడు 31st నైట్ 1వ తారీఖు. చాలా మంది ఎప్పుడు చచ్చిపోతారు తెలుసా? 31st నైట్ 1వ తారీఖు చచ్చిపోతారు. ఎందుకంటారు? దేవుడు తాగేడే వాళ్ళు కాదు, తాగేసిన వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను చూస్తాడు, పరిశీలిస్తాడు. వీడు వచ్చే సంవత్సరంలో అడుగు పెట్టాలా వద్దా? వీడు వచ్చే సంవత్సరంలో వీడికి అవకాశం ఇవ్వాలా వద్దా? వీడు అతిక్రమ క్రియలను విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదా? వీడు అతిక్రమ క్రియలను విడిచిపెట్టి ఈ సంవత్సరంలో నూతనంగా మారతాడా మారడా? చాలా సంవత్సరాలు అవకాశాలు ఇచ్చేసి ఉన్నాడు మనందరికి. అర్థమవుతుందా? ఎన్నో అవకాశాలు ఇచ్చేసాడు, ఎన్నో సంవత్సరాల అవకాశాలు ఇచ్చేసి ఉన్నాడు. అవకాశాలన్నీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఆయన ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? కొంచెం గట్టిగా. కాసేపులో కొత్త సంవత్సరం రాబోతుంది, కొంచెం గట్టిగా చెప్పండి. ఏమొస్తుంది? మరణం వస్తుంది. మన అతిక్రమ క్రియల్ని ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చినా విడిచిపెట్టకపోతే మరణం చేరువవుతుంది. చాలా మందికి చేరువవుతుంది. చాలా మంది సంవత్సరంలో మొదలు పెట్టారు కానీ చివరి వరకు రాలేదు. కాసేపుట్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటాం. ఈ క్షణంలో కొన్ని మూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మనం ఇంకా బతుకున్నాం. ఎందుకు బతుకున్నాం? మనం చాలా మంచోళ్ళం కాబట్టి బతుకున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మొన్న ఒక ఊర్లో నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. వాకింగ్ చెప్పడానికి వెళ్తే చర్చి యానివర్సరీ అది. ఆ చర్చి కట్టి 14 సంవత్సరాలు అవుతుందట. పాస్టర్ గారు చాలా ముసలాయన. జాగ్రత్తగా ఉందా, మాట్లాడకండి. పిల్లలు ఆడుకుంటారు, మీరు మాట్లాడకండి, జాగ్రత్తగా. ఆ చర్చి కట్టి 14 సంవత్సరాలు అవుతుందట. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు అవుతుందట. ఆయన ఒక 75 సంవత్సరాలు ఉండొచ్చు. ఆయన 75 సంవత్సరాలు, ఒక 60 దాటి ఇంకొండొచ్చు. ముసలాయన, బాగా ముసలాయన. ఆయన వాకింగ్ చెప్పేశాను నేను. ఏ ఊరు పేర్లు చెప్పను, ఆయన సేవకుడు కాబట్టి చెప్పడం మంచిది కాదు. వాక్యం చెప్పేసిన తర్వాత ఆ వాక్యంలో నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఎలాంటి వాడో నాకు తెలియదు. ఆయన ఏంటో, ఆయన ఏం చేస్తాడో, ఆయన ఇంటికాడ ఏం చేస్తాడో మనకి ఏం తెలుస్తుందండి? వేరే ఊరు, ఆయన ఎలాంటి వాడో తెలియదు. వాక్యం చెప్పడానికి పిలిచారు, వెళ్ళి చెప్పేసి వచ్చేసాను. ఆ వాక్యంలో ఏం చెప్పానంటే, సేవకులు కూడా ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. సంఘానికి చెప్పి వీళ్ళు పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు. సంఘానికి అబద్ధాలు ఆడొద్దని వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. సంఘాన్ని సీరియల్ చూడొద్దు, సినిమాలు చూడొద్దని వీళ్ళే చూస్తున్నారు అని నేను చెప్పాను. చెప్తే విచిత్రమైన విషయం ఏంటంటే, పాస్టర్ గారికి సీరియల్ చూసి అలవాటు ఉందట. సీరియల్ చాలా గట్టిగా చూస్తారట. సీరియళ్ళు, క్రికెట్ మ్యాచ్లు, సినిమాలు ఇవన్నీ గట్టిగా చూస్తారట. జాగ్రత్తగా వినండి. ఇవన్నీ గట్టిగా చూస్తే నేను చెప్పేసిన వాక్యం, సేవకులు ఎలాగుంటున్నారు, సీరియల్ చూస్తున్నారు, అవి చూస్తున్నారు, నేను ఎందుకు చెప్పాను నాకు తెలియదు. చెప్పేశాను. చెప్పేసిన తర్వాత కింద వాళ్ళందరూ నా వైపు
పాస్ట్ గారి వైపు, నా వైపు పాస్ట్ గారి వైపు చూస్తున్నాడు. అర్థమవుతలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి. విచిత్రమైన విషయం ఏంటంటే, మేము భోజనం చేయడానికి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వేరే వాళ్ళ ఇంటికి భోజనం పెట్టడానికి అక్కడ తీసుకెళ్ళాం. చర్చ్ దగ్గర భోజనం పెట్టలేదు, వేరే వాళ్ళ ఇంటికి భోజనం పెడితే అక్కడ భోజనం చేసేసి ప్రార్థన చేసేసి వస్తుంటే క్రికెట్ మ్యాచ్ పెట్టుకుని పెద్ద సౌండ్ పెట్టుకుని చూస్తున్నాడు ఆయన. అప్పుడే చెప్పాను నేను ఏమని, అప్పుడే చాలా గంభీరంగా ఆ మెసేజ్ ఉంటుంది చూడండి, చర్చ్ యానివర్సరీ అనేసి యూట్యూబ్లో ఉంటుంది, ఒకవేళ వినగలిగితే వినండి. అలా చెప్పిన తర్వాత ఆయన అంత చెప్పినప్పటికీ దేవుడు ఇతనికి నేను ఏం చేస్తున్నానో తెలియదు, నేను ఏం చేస్తున్నానో ఇతనికి తెలియదు, నేను ఇక్కడ టీవీ చూస్తున్నాను, నాకు టీవీ అలవాటు ఉంది, సీరియల్ అలవాటు ఉంది అన్న సంగతి ఆయనకి తెలియదు. ఎలా మాట్లాడాడంటావు అని ఆలోచన ఆయనకి రావాలి, అవునా కదా? ఆ ఆలోచన ఏమి రాలేదు. ఆయన అలా చెప్పుకుంటారు, మనకు తెలియదేంటి, మనం ఎంత సీనియర్లో, మనం ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం అనేసి ఏం చేశాడు, వెళ్ళి వెంటనే టీవీ పెట్టేసుకున్నాడు. ఆయన సుమారుగా ఒక బ్రదర్ నాతో చెప్పాడు, 108 అంటే 108 అంటే 108 కదా, అన్ని సార్లు వచ్చి ఉంటుంది ఆయన కోసం అంబులెన్స్ అన్నాడు. 108 అంటే 108 సార్లు అన్న ఇంకా పైకి దాటి వచ్చి ఉంటుంది ఆయన కోసం అంబులెన్స్. ఆయన నేను మంచోను కాబట్టి బతికేస్తున్నాను అన్నాడట. నేను సేవ చేస్తున్నాను కాబట్టి, నేను దేవుళ్ళలో ఉన్నాను కాబట్టి, నేను భక్తిగా ఉంటున్నాను కాబట్టి, ఇంత బలమైన సేవ చేస్తున్నాను కాబట్టి నేను బతికేస్తున్నాను అన్నాడట. విచిత్రమైన విషయం ఏంటి, అంతే కదా ఆయన బతికేస్తున్నాడు. ఎందుకు బతికేస్తున్నాడు, నువ్వు ఇంత సేవ చేసావు, నువ్వు ఆ పాపంలో ఉండి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా వెనక్కి వచ్చేస్తున్నావు అంటే అర్థం ఏంటి, నువ్వు మార్చుకోవాల్సి ఉందబ్బాయి. ఆయనకి చెప్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు, నేను చాలా మంచోడు అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు కూడా మనకెందుకు అవకాశాలు ఇస్తున్నాడంటే, చాలా మంది మరణిస్తున్నారు, మనకు అవకాశాలు ఇస్తున్నారంటే మన మంచోళ్ళు పని కాదు. దేవుడు మనల్ని ప్రేమించి మన మీద కృప చూపించి నీకు మారడానికి అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని ఏం చేయాలి, దుర్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చాలా మంది చచ్చిపోతున్నారు, ఆ లెక్కల్లో మనం లేము. ఈరోజు చాలా మంది మరణంలో ఉంటారు. 31st నైట్ నిరుడు అనుకుంటా, నిరుడు సంవత్సరమే. మా అమ్మ నేను ఒకరు చనిపోతే చూడటానికి వెళ్ళి వచ్చాం. మా అమ్మగారు గుర్తుంది లేదు, గురచిన పిల్ల అనుకుంటా, వెళ్ళి చూడటానికి వచ్చి ఉంటాం. అందరూ సంతోషంగా ఉంటారు, వాళ్ళ ఇంట్లో మాత్రం ఏముండదు, బాధ ఉంటుంది. ఇప్పుడు అందరూ సంతోషించే సమయంలో మనం కూడా వాళ్ళతో కలిసి సంతోషించగలుగుతున్నామంటే ఇది దేవుని కృప. అర్థమవుతుందా? మనం ఏదో మంచోళ్ళమని, మనం ఏదో గొప్ప కార్యాలు చేశామని దేవుడు మనకి ఈ స్థితి ఇవ్వలేదు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, నువ్వు మారడానికి అవకాశం ఇస్తున్నాడు. మారడానికి అవకాశం ఇచ్చినప్పుడే నీ దుష్ట క్రియలన్నీ విడిచిపెట్టు, నూతనమైన మనసును తెచ్చుకో, నూతనమైన బుద్ధిని తెచ్చుకో, అక్రమంగా ఏదో లోక సంబంధంగా ఆలోచించుకో, నీ మనసును మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో. ఎప్పుడైతే నువ్వు బుద్ధిని మార్చుకుంటావో బతుకుతావు, బుద్ధిని మార్చుకోకపోతే ఏంటంటే ఇలా చెప్తున్నారంటే బైబిల్ ఎలా ఉంది ఇలాగే చెప్పాలి. మరి అర్థమవుతుందా? మన బుద్ధిని మార్చుకుంటే బతుకుతాం, మన బుద్ధిని మార్చుకోకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఇది ఎన్నాళ్ళైనా ఫలించట్లేదు, ఏం చేయండి, ఇది నరికేసి అగ్నిలో వేయండి అని చెప్తాడు. మనలో ఫలాలు కోరుకుంటున్నాడు ఆయన. ఏం కోరుకుంటున్నాడు, ఫలాలు కోరుకుంటున్నాడు. ఆ ఫలాలు మాత్రం మనలో ఎప్పటికీ కనిపించట్లేదు. ఖచ్చితంగా ఫలాలు కనిపించాలి మనకి. అర్థమవుతుందా? దినదినం నూతనంగా ఎదగాలి. ఈ సంవత్సరం అంతా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నేను త్వరగానే ముగిస్తాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ సంవత్సర కాలంలో దేవుణ్ణి నేను బాధ పెట్టానా, సంతోష పెట్టానా? ఒకసారి ఆలోచించుకోండి. నేను చేసిన పనులను బట్టి, నేను మాట్లాడిన మాటలను బట్టి, నేను చేసిన క్రియలను బట్టి, నేను చేసిన ఈ లోకంలో చేసిన ఈ క్రియలను బట్టి నేను దేవుని సంతోష పెడుతున్నానా, బాధ పెడుతున్నాను? ఎవరు సంతోష పెట్టిన ఒకవేళ దేవుని నేను సంతోష పెట్టాను అన్న వాళ్ళు ఒకసారి చేస్తారా? దేవుణ్ణి నేను సంతోష పెట్టాను, నేను చేసిన కార్యాల ద్వారా, నా మాట తీరు ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా స్థితిగతుల ద్వారా నేను దేవుణ్ణి సంతోష పెట్టాను అన్న వాళ్ళు చేయగలమా? ఖచ్చితంగా ఎత్తలేము. దేవుని మనం ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు బాధ పెడుతూనే ఉంటున్నాం. అర్థమవుతుందా? ప్రతిరోజు బాధ పెడుతూనే ఉంటున్నాం. దేవుడు మనల్ని బట్టి ఏం చేస్తున్నాడు తెలుసా, ఏడుస్తున్నాడు. ఆ మాట చూడండి ఒకసారి, ఊహించుకుందాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు నా మాట విననొల్లని ఎడల
నీ గర్భమును బట్టి నేను చాటున ఏడ్చేదను. దేవుడు ఏం చేస్తున్నాడట చెప్పాలి అందరూ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుందరు కానీ నా వైపు చూస్తూ వినండి. ఇప్పుడు పడుకుంటే కుదరదు. అర్థమవుతుందా? ఆయన మనం మాట వినట్లేదని, మనం ఆయన మాటను పట్టించుకోవట్లేదని ఏం చేస్తున్నాడట చాటును ఏడుస్తున్నాడు. అది ఎవరు ఏడుస్తున్నారు? ఆడవాళ్ళు కాదు. ఇప్పుడు మగవాళ్ళు ఏడ్చారనుకోండి ఏమంటారు? ఆడదానిలో ఏడినా పెట్టరా అంటారు. ఇప్పుడు దేవాతి దేవుణ్ణే, మనల్ని సృష్టించిన దేవాతి దేవుణ్ణే మనం ఏడిపించాలన్నమాట. అర్థమవుతుందా? ఎవరు నేర్పిస్తున్నాం? మన మాట వినకపోతే ఆయన ఏడుస్తాడట, ఆయన బాధపడతాడట. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆయన మాట మనం ఎప్పటి నుంచి వినట్లేదు? ప్రతి ఆదివారం చెప్తాడు సీరియల్ మానేమని. ఎంతమంది మానేమని చెప్పండి? ప్రతి ఆదివారం నీ పాపాన్ని వదిలే అని ప్రతిరోజు దేవుడు చెప్తున్నాడు. ప్రతిరోజు చెప్తాడు, ఏదో విధంగా చెప్తాడు. మానేస్తున్నామా? మానట్లేదు. మనం ఆయన మాటని మనం విననట్లేదు కనుక మనల్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఈ క్షణం కూడా మనం పాపాన్ని విడిచిపెట్టకుండా మనలో నిర్లక్ష్యం వస్తుందంటే నిన్ను బట్టి ప్రతిరోజు ఆయన బాధపడుతూనే ఉన్నాడు. ఆయన బాధపడుతూనే ఉన్నాడు. చాలా మందిలో ఉండే నిర్లక్ష్యం ఏంటంటే మీరు బైబిల్ చదువుతారు లేదు కానీ కొంతమంది బైబిల్ చదివే అలవాటు ఉంటుంది. బైబిల్ తీస్తారు, కొన్ని మాటలు తక్కువ ఒక 4 వచనాలు చదువుతారు. చదివేటప్పటికి వాళ్ళు బోరు కొట్టేస్తారు. బోరు కొట్టేస్తే ఏం చేస్తారు? వెంటనే మూసేస్తారు. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, నీ జీవితంలో జరిగే మేలుల కోసం కావచ్చు, నీ జీవితాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలో నీకు చెప్పాలనుకుంటున్నాను, నువ్వేంటో మూసేస్తున్నావు. ప్రార్థన ఒక్కొక్కరు ఎలా చేస్తారు తెలుసా? పాఠం చదివినట్టు చదువుతారు. పాఠమే అది. పాఠం అప్పచెప్తారు చూసి సార్ దగ్గర చేతులు కట్టుకుని. ఆ శోకుడు ఏం చేశాడు? రోడ్డుకి ఇరువైపులో ఏం చేశాడట? చెట్లు నాటించి బావిలు తవ్వించాడట. మాకు 10th క్లాస్లో ఉండేది ఆ పాఠం. 10th క్లాస్లోనో ఇంటర్లోనే ఉండేది అనుకోండి, ఇంటర్లోనే. అశోకుడు ఏం చేశాడట? చెట్లు నాటించాడట, బావులు తవ్వించాడట, ఇవన్నీ చేశాడట. మేము ఏం చేసేవాళ్ళం అంటే వెళ్ళి అప్పచెప్పేవాళ్ళం అంతే. ఎగ్జామ్లో మాత్రం ఏం చేసేవాళ్ళం కాదు, రాసేవాళ్ళం కాదు. ఎందుకు? బట్టి బేరం బట్టి పడేసేవాళ్ళం. బట్టి పడేసింది ఏమొస్తుంది? అర్థమవుతుందా? అలాంటి బట్టి ప్రార్థనలు ఉన్నాయి ఇప్పుడు. అర్థమవుతుందా? ఎప్పుడు ఒకటే ప్రార్థన, ఇంకా అది బట్టి పడేసి ఉంటుంది ఆ ప్రార్థన. చదివేస్తాం అంటే పాఠం చదివేస్తాం. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? మరి నీ మనసు విప్పి నాతో ఏ రోజు మాట్లాడు. ఇప్పుడు ఒక ఇద్దరి మధ్య బంధం ఉందనుకోండి, ఇప్పుడు మనం తల్లిదండ్రులతో మాట్లాడట్లేదు అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? అప్పటి వరకు మాట్లాడిన కొడుకు, అప్పటి వరకు మాట్లాడిన కుమార్తె ఒక్కసారి మాట్లాడటం మానేస్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధపడతారు. నువ్వు సరిగ్గా మాట్లాడి దేవునికి మోకాలేసి సరిగ్గా మాట్లాడి ఎన్ని రోజులైంది? నీ హృదయాన్ని కుమ్మరించి ఎన్ని రోజులైంది? ప్రార్థన చెయ్యమంటే అలా మౌనంగా ఉంటాం. మనం ప్రార్థన కూడా చెయ్యం. అర్థమవుతుందా? ఆ ప్రార్థన కూడా మనం నోరు పెగలతో ప్రార్థన చేయడానికి ఆయన ఎంత బాధపడి ఉంటాడు చూడండి. ఎన్నిసార్లు మనల్ని బట్టి ఏడ్చుంటాడు చెప్పండి. అర్థమవుతుందా? మన జీవితంలో ప్రతిరోజు ఆయన ఏడిపిస్తూనే ఉన్నాం. మన స్థితిగతులను బట్టి, మన ప్రవర్తనను బట్టి ప్రతిరోజు ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. రే మార్రా అని ఎన్నిసార్లు చెప్పినా మనలో ఏం రావట్లేదు చెప్పండి? మార్పు రావట్లేదు. ఇప్పుడు కూడా దేవుడు ఎంతలా చెప్తున్నా మనకి ఏం రావట్లేదు చెప్పండి? ఎదురవుతుందా? అర్థమవుతుందా? దేవుడు ఇంతలా చెప్తున్నప్పటికీ మనం స్పందించలేని స్థితిలో ఉన్నాం చూడండి. అర్థమవుతుందా? సాతాను మన మనోనేత్రాలకు ఎంతలా గుడ్డితనం కల చేస్తున్నాం. దేవుని మాటలు వినకని ఎంతలా మనకి ప్రేరేపిస్తుందో చూడండి. అర్థమవుతుందా? దేవుడు ప్రతిరోజు నిన్ను అడుగుతాడు, ప్రతిరోజు అడుగుతాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక వీడియో చూశాను. జాకబ్ క్రిస్టియన్ మీడియా అని ఒక అతను వీడియోస్ చేస్తుంటాడు. ఆ వీడియోస్లో వీలైతే చూడండి, చర్చి గంట అనుకుంటా, చర్చి గడియారం అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఆ షార్ట్ ఫిల్మ్లో అతను ఏమనుకుంటాడో, అతను ఏదైతే తప్పు చేస్తాడో ఆ తప్పుని ఆ చర్చి గంట మీద వాక్యం చెప్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అతను త్వరగా లేగలేదు అనుకోండి, త్వరగా లేకుండా నిద్రపోతే పడుకొని ప్రార్థన చేయడానికి లేగలేదు అనుకోండి, ఆ నిద్రకు సంబంధించిన వచనం అక్కడ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అతను ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఆ తప్పుకు సంబంధించిన వచనం అక్కడ వచ్చేస్తుంది. ఇతను అనుకుంటాడు, పాస్టర్ గారు కావాలని నేను ఏది తప్పు చేస్తుంటే ఆ తప్పు మైకి తీసుకుని చదివేస్తున్నారు పాస్టర్ గారు, నేను చేసినవన్నీ ఎవరో పాస్టర్ గారు వాట్సాప్లో పెడేస్తున్నట్టున్నారా అని అనుకుంటాడు ఇతను. అర్థమవుతుందా? విచిత్రమైన విషయం ఏంటంటే, వీలైతే చూడండి, అది విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు అలా మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుడు అతనికి కరోనా పాజిటివ్ వస్తే దేవుడు చెప్తాడు, నువ్వేం భయపడకు,
నీకు నేను తోడుగా ఉన్నాను అంటాడు. ఇది కూడా రికార్డింగ్ అనుకుంటాడు అతను. అప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేస్తారు. ఏమని? చర్చిలో గడియారం ఉంది కదా, గంట గంటకి వాక్యం చెప్పే గడియారం, ఆ గడియారం 2 నెలలను బట్టి రిపేర్ అయ్యి ఉంది, ఆ రిపేర్ చేయించడానికి కొంచెం సిటీకి వెళ్ళి వద్దామా అని అడుగుతాడు. మళ్ళీ అడుగుతాడు ఇతను, 2 నెలల నుంచి ఏమైంది? రిపేర్ అయ్యి ఉంది, కానీ వాక్యం వాళ్ళు చెప్తున్నారు. దేవుడు సూటిగా ప్రతి పరిస్థితి నుంచి నిన్ను తప్పించడానికి నీతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, ప్రతి పరిస్థితిలో నిన్ను మార్చడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉంటాడు. నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావా, బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా అని చెప్తాను. నువ్వు సీరియల్ చూస్తున్నావు, చూడొద్దని చెప్తాను, నువ్వు పట్టించుకో. అర్థమవుతుందా? నువ్వు ఏదైనా తప్పుడు మాట మాట్లాడుతున్నావా, మాట్లాడొద్దని చెప్తాడు ఆయన, నువ్వు పట్టించుకో. ప్రతి పరిస్థితుల్లో నిన్ను మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ మాటలు మనం ఏం చేయట్లేదట, వినట్లేదట. మనం విననొల్లట్లేదు కనుక ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏడుస్తున్నాడట. ఇప్పుడు మన ముందు ఎవరన్నా కూర్చుని ఏడుస్తారు అనుకోండి, ఆటోమేటిక్ మనకి ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. మనల్ని బట్టి ఆయన ప్రతిరోజు ఏడుస్తుంటే మనకేం రావట్లేదు చెప్పండి, ఏడుపు రావట్లేదు. మనకు మారాలనిపించట్లేదు మనకి. అర్థమవుతుందా? మనం ఎన్నిసార్లు పిల్లల దూరంగా తీసుకెళ్ళాక కొంచెం లోనకి తీసుకెళ్ళచ్చు, నిద్ర పుచ్చేసి తీసుకొచ్చి, మనం ఆయన ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ మనం వినట్లేదు. ఆయన మన కోసం ఎంతలా ఏడుస్తున్నప్పటికీ మనం వినట్లేదు. అర్థమవుతుందా? ప్రతిరోజు ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. మనకు కనీసం ఏం రావట్లేదు చెప్పండి, స్పందన లేదు. మనకి బండ హృదయాలు అయిపోయినాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి చుట్టూ ఒక అతను ఉండేవాడు, ఎప్పుడు ఇస్కరియోతు యూదా. అతని దగ్గర ఏముండే చెప్పండి, డబ్బుల సంచి ఉండేది. డబ్బుల సంచి యేసుక్రీస్తు వారికి ఎవరైనా కానుకేస్తే వెంటనే పట్టుకొచ్చి వీడికి ఇచ్చేసేవారు. ఎందుకు ఇచ్చేవారు? వీడు డబ్బులు పిచ్చి. అర్థమవుతుందా? వీడికి డబ్బులు పిచ్చి కాబట్టి డబ్బులు ఆడి చేతిలో ఉంటే కొంచెం ఆ పిచ్చర్ని ఏదో ఒకటి తగ్గుతుంది అనేసి ఆ మూట పట్టుకెళ్ళి ఆడిగే ఇచ్చేవారు. అర్థమవుతుందా? ఆ మూట ఆడికిస్తే ఈడు ఏం చేసేవాడట, కింద ఒక అన్నం పెట్టేవాడట, ఆ లెక్కలన్నీ మార్చేసేవాడట. పక్కనే ఉంటున్నాడండి, పక్కనే ఉన్నాడు యేసుక్రీస్తు వారు, పక్కనే ఉన్నాడు. కూడా తిరిగాడు. ఏం చేశాడు చెప్పండి, ఒక్క మాట కూడా బుర్రకెక్కించుకోలేదు. ఒక్క మాట కూడా బుర్రకెక్కలేదు. ఎన్ని మాటలు విన్నాడు, ఎన్నో స్వస్థతలు కూడా చేశాడు ఇతను. స్వస్థత వరాలు ఉన్నాయి ఇతనికి. ఎంతో మందికి బాప్తిస్మం ఇచ్చాడు, ఎంతో మందికి వాక్యం చెప్పి మారు మనసు పొందేలా చేశాడు. ఇతను ఏమయ్యాడు చెప్పండి, ఉరేసుకుని చచ్చిపోయాడు. దేవుడు ఎన్నిసార్లు చెప్పుకుంటాడంటారు, ప్రతిసారి యేసుక్రీస్తు వారు మారడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అవకాశాలు ఇచ్చారు, ఎప్పటికీ వినలేదు. వినకపోతే దేవుడు చెప్పిన మాటను విని మారు మనసు పొందకపోతే ఏమొస్తుందని చెప్పుకున్నాం ఇందాక. ఏమొస్తుంది? మరణం వస్తుంది. అది ఇస్కరియోతు యూదా జీవితంలో నెరవేరిపోయింది. దేవుడు చెప్తున్నాడు, ఎంత చెప్పినా వినలేదు. వినకపోతే ఏమొచ్చింది చెప్పండి, మరణం వచ్చింది. ఎంత దారుణంగా చచ్చిపోయాడు అంటే, అతను ఉరేసుకున్నాడట. ఉరేసుకుంటే తాడు తెగిపోయిందట. తాడు తెగిపోయి కింద పడిపోయి తను ఒక రాయి మీద పడి నడిమికి విరిగిపోయాడంట. సకానికి విరిగిపోయాడట మనిషి. సకానికి విరిగిపోయి పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఎలా చచ్చిపోయాడు? తాడు తెగిపోయి కింద పడిపోయి సకానికి విరిగిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడట. ఎంత దారుణంగా చచ్చిపోయాడు చూడండి. ఎంత దారుణంగా మరణించాడంటే దేవుడు అతనికి ఎన్నిసార్లు చెప్పుకుంటాడు చూడండి, మార్రా అని ఎన్నిసార్లు చెప్పినా అతనికి ఏమి ఎక్కలేదు చెప్పండి, బుర్రకు ఒక్క మాట కూడా ఎక్కలేదు. ఇప్పుడు ఆయనలో ఎక్కలేదు, ఆయనలో చచ్చిపోయారు అంటున్నాం. మనం ఎన్నిసార్లు విన్నాం చెప్పండి? ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా, ఆయన మాట విననొల్లకుండా ఆయన ఏడిపించాడు చెప్పండి. ఇప్పటికీ మన జీవితాన్ని బట్టి ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఈ క్షణం ఒక్కసారి కళ్ళు మూసుకుని తర్వాత మెసేజ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి చూడు, ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు కనిపిస్తాయి. ఏడుస్తున్నాడు, నిన్ను బట్టి ఏడుస్తున్నాడు. నువ్వు ఏడిపించేస్తున్నావు. నువ్వు ఏ రోజు నీ మాటను సరి చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎన్ని సంవత్సరాలు గడుచుకొని చేయట్లేదు. ఆయన చెప్తున్నాడు, రే నువ్వు ఆ మాటను మార్చుకోకపోతే ఏమవుతుంది, నువ్వు నరకానికి జారిపోవడం నాకు ఇష్టం లేదు, నీ జీవితాన్ని మార్చుకొని ఎంతలా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరన్నా పిల్లడు తాగేశాడు అనుకోండి, తాకరా అని ఎందుకు చెప్తారు? ఆడి మీద కోపంతో. అవసరమైతే తిడతారు, కొడతారు. ఎందుకు? ఆడు చచ్చిపోవడం ఇష్టం లేక, తాగాడు ఆరోగ్యం ఎక్కడ పాడైపోద్దో అని నీ కోసం ఆలోచిస్తున్నారు. అర్థమైతే తల్లిదండ్రులు ఒక పిల్లోడి కోసం ఎలాగో ఆలోచిస్తారో మన కోసం ఆయన అన్నిసార్లు అలా చెప్తున్నాడంటే అర్థమైంది చెప్పండి. నువ్వంటే చాలా ఇష్టం ఆయనకి, నువ్వంటే చాలా ఇష్టం, నీకు అంతగా చెప్తున్నాడు అన్నిసార్లు.
ఎవరైతే ఇష్టమో వాళ్ళకే కదా అన్నిసార్లు చెప్తాం. బయటోడు తాగుతుందంత అలా పట్టించుకుంటాం, ఒకసారి 2 సార్లు చెప్తాం బయటోడికి అయితే. ఇంట్లో వాళ్ళకైతే అస్తమానం చెప్తూనే ఉంటాం, మార్రా 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 అని. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మారాలని ఆయన కోరుకుంటున్నాడు, మనం మారాలని కోరుకుంటున్నాడు, కానీ మనకు మాత్రం ఏం రావట్లేదు చెప్పండి? మారు మనసు రావట్లేదు. ఇప్పుడు మారు మనసు ఎలా వస్తుంది అంటే ఒక మాట చెప్తాను చూడండి, ముగించుకుందాం, నిజంగానే ముగించుకుందాం. ఒకవేళ కూర్చోలేని వారు ఒక్కసారి లేచి నిలబడి మరలా కూర్చోండి. కాసేపు నిలబడి లేచి నిలబడి, సిగ్గుపడకండి, లేచి నిలబడి కూర్చుని ఒకసారి నిలబడి మరలా కూర్చోండి. ఒక మాట చూద్దాం చూడండి, తీతుకు రాసిన పత్రిక. ఇప్పుడు మనం మారాలి, ఆయన మాట వినాలి. ఎలా మారగలం మనం, ఎలా మారగలమో ఒక మాట చూద్దాం చూడండి. తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవలేరు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు నూతన స్వభావం మనలోనికి రావాలంటే ఎవరు ఉండాలట? పరిశుద్ధాత్ముడు ఉండాలట. ఇప్పుడు మనం మారాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకోవాలంటే ఎవరు సహాయం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. అర్థమవుతుందా? ఆ పరిశుద్ధాత్మ దేవుని తీవ్రత ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడు ఏమవుతుందట? ఆయన మాటని మనం పాటించగలం, నూతన స్వభావం వస్తుంది. ఆత్మ కొమ్మరింపు ఎప్పుడైతే జరిగిందో అప్పుడే నీ కళ్ళలోంచి ఏమొస్తుంది చెప్పండి? కన్నీరు వస్తుంది. నీ అంతకు నువ్వు ఎప్పుడు ఏడవ తెలుసా? నీ పక్క నుండి ఒక ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడు, ఒప్పుకో ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన చెప్తా ఉంటాడు. ఎందుకు? నువ్వు మారాలి, నీ నూతన స్వభావం కావాలి, నీకు నూతన స్వభావం కావాలని ఆయన చెప్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి మారాలంటే ఇప్పుడు ఎవరు కావాలి చెప్పండి? ఇప్పుడు మనమంతా ఉజ్జీవంగా ఆ రోజు బైబిల్లో ఉన్న భక్తులు మారినట్టు మనం కూడా మారాలంటే మనకే ఎవరు ఉండాలి చెప్పండి? మనకు తోడుగా ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ తీవ్రత కావాలి. అటు ఇటు తిరగండి, ఒక చోట కూర్చోండి. పరిశుద్ధాత్మ తీవ్రత ఉంటే తప్ప ఏ వ్యక్తి మారలేడు. పరిశుద్ధాత్మ తీవ్రత ఎలా వస్తుందని పైన చెప్తున్నాడు. ఎలాగా? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం. అర్థమవుతుందా? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనలోకి ఎవరు వస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు మారాలని తత్వంతో మారు మనసు పొందుకొని బాప్తిసం పొందుతావు అప్పుడే మనలోకి ఎవరు వస్తారు చెప్పండి? ఇప్పుడు మనం అంతా మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకున్నాం, మనకు తోడుగా ఎవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడు ఆయన ప్రతిరోజు మనకు చెప్తానే ఉంటాడు. ఆయన మాటను మనం ఏం చేయట్లేదు చెప్పండి? దేవుడు చెప్పిన మాటను పట్టించుకోవట్లేదు. అర్థమవుతుందా? బైబిల్ యేసుక్రీస్తు మాట అంటారు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఏం లేదట? క్షమాపణ లేదట. ఏం లేదు? కొంచెం దగ్గరగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఆయన చెప్పిన మాటలను పాటించకపోతే, ఆయనకి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు. ఇప్పుడు మనకు ఆయన తోడుగా ఉంది. మనం ఎప్పుడైతే మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకున్నామో ఆయన మనకు తోడుగా ఉంది. ప్రతి మాట చెప్తుంటాడు. నిజంగా చెప్తాడండి. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నేను ఏదో టెస్టులు చదివేసో లేకపోతే బైబిల్ సంబంధించిన కొన్ని పుస్తకాలు, థియాలజీ బుక్స్ చదివేసో చెప్పట్లేదు. నేను అనుభవపూర్వకంగా తెలుసుకుని చెప్తున్నాను. ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు ఆయన మనకు తెలియజేస్తాడు. ప్రతి మాట మన పక్కనే ఉండి చెప్తాడు. నాకు ఒక అలవాటు ఉండేది, ఇక్కడ వంతులు ఉంది కదా, ఈ వంతుల దగ్గర 11, 11:30, 12 అయ్యేదాకా కూర్చుండేవాడిని. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అలవాటు పోకుండా వెళ్ళి కూర్చుండేవాడిని. నేను తప్పు అయితే చేయను కదా, వాళ్ళతో కూర్చుని మాట్లాడదామని అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉండేవాడిని. వాళ్ళతో మాట్లాడేవాడిని, టైం అంతా వేస్ట్ చేసేసేవాడిని. అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, దేవుడు నాతో సూటిగా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు రేపటి నుంచి అక్కడ కూర్చోకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళి బైబిల్ చదువు. బైబిల్ చదువు అలవాటు ఉండేది కాదు నాకు, అక్కడే కూర్చుండేవాడిని. అర్థం తీసుకున్నాను, చర్చికి వెళ్ళేవాడిని.
నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇంటికి వెళ్ళి బైబిల్ చదువు, ఇంటికి వెళ్ళి బైబిల్ చదువు, ఇంటికి వెళ్ళి బైబిల్ చదువు, అక్కడ ప్రార్థన చేసుకునే సమయాన్ని ఇంటికి వేస్ట్ చేస్తున్నామని ఆయన చెప్పాడు. నిజంగా సూటిగా చెప్పాడు. నిజంగా ఆయన సూటిగా చెప్తే వెంటనే ఆ రోజు ఇంటికి వచ్చి మోకాలేసి నేను మాట ఇచ్చాను, ప్రభువా నువ్వు చెప్పావు అక్కడ కూర్చోద్దని. నేను నా జీవితంలో నేను ఎప్పుడు అక్కడ కూర్చోను. ఇప్పుడు వరకు 6 సంవత్సరాలు అవుతుంది, నేను ఇప్పుడు దాకా అక్కడ కూర్చోలేదు. మీరు ఎప్పుడైనా చూసారు నేను కూర్చోంటాం? నేను కూర్చోను అక్కడ. ఎవరైనా కనబడితే అక్కడ మాట్లాడి వెళ్ళిపోతాను తప్ప అక్కడ మాత్రం కూర్చోను. ఎందుకంటే ఆయన చెప్పాడు సూటిగా, అక్కడ ఉండొద్దు, నువ్వు అక్కడ ఉంటే పాడైపోతావు, నువ్వు బయటకు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని సూటిగా చెప్పాడు ఆయన. మనకి కూడా చెప్తాడు ఆయన. ప్రతి విషయాన్ని చెప్తాడు. ఆ విషయమే కాదు, మీకు అర్థం కావడానికి ఆ విషయం చెప్పాను. ప్రతి విషయాన్ని మన పక్కనుండి ఆయన చెప్తాడు. మనం వినే ప్రయత్నం చేయాలి. ఆయన మనతో మాట్లాడటానికి, మనతో ఉండడానికే వచ్చాడు ఆయన. నేను పాపంలో పడిపోకుండా ప్రతి క్షణం కాపాడుతూ ఉంటాడు. ఆయన మాట విన్నామనుకో నీకు నూతన స్వభావం వస్తుంది. అర్థమవుతుందా? నూతన స్వభావం రాకపోతే మనం మరణానికి చేరువైపోతాం. నూతన స్వభావం రావాలంటే ఆయన మాట వినాలి. అర్థమవుతుందా? ఆయన మాట వింటూ ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ వెళ్తే మనం ఎలా మారుతామో వచనం చూద్దాం. చివరి వచనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక. ఆ పరిశుద్ధాత్మ దేవుని మాట విని మనం ముందుకు సాగితే, మన జీవితాలు ఎలా మారుతాయి అని ఒక వచనం చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయను. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుకున్నామో, మారు మనసు పొందుకుని బాప్తిసం పొందుకుని పరిశుద్ధాత్మ దేవుని తీవ్రతను అనుభవిస్తున్నామో, ఆయన చెప్పిన మాటలను బట్టి మనం ఎలా మారుతాం? నూతన స్వభావంలోనికి మారుతాం కదా. నూతన స్వభావంలోనికి మారుతాం. ఆయన మాట వింటూ మనం ఎప్పుడైతే బాప్తిస్మ అనుభవంలోకి కావచ్చు, పరిశుద్ధాత్మని పొందుకున్న అనుభవంలోకి కావచ్చు, వచ్చిన వెంటనే మనం నూతన సృష్టిగా మార్చబడతామట. ఎలా? నూతన సృష్టిగా. మాట మరొకసారి చదువుతాం చూడండి. 5:15. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. ఎవడైనా క్రీస్తు నందుంటే వాడు ఏమవుతాడు? కొంచెం గట్టిగా చెప్పండి. నూతన సృష్టి అవుతాడు. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎలా పాడైపోయింది చెప్పండి? ఈ సృష్టి ఎలా ఉండేది కాదు తెలుసా? మనం నివసిస్తున్న ఈ భూమి ఎలా ఉండేది కాదు. ఆదాము పాపం చేయకముందు ఇప్పుడు పులులు, సింహాలు ఉన్నాయా? అవి మన మీద క్రూరంగా తిరగబడేవి కాదు. ఏం చేస్తున్నాయి? ఇప్పుడు తిరగబడుతున్నాయి కదా. అప్పుడు తిరగబడేవి కాదు, ఫ్రెండ్స్గా అలా తిరుగుతుండేవి. ఇప్పుడు వాటిని మనం కాయాల్సి వస్తుంది. వాటిని గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, కోళ్ళు కావచ్చు, ఇవన్నిటిని మనం కాయాల్సి వస్తుంది కదా. కానీ అప్పుడు ఆ పని కాదు ఆదాంకి ఇచ్చిన పని, ఏలడం. అవే దగ్గరికి వస్తాయి, చెప్పిన పని చేస్తాయి. అది ఆదాంకి ఏం కావాలో అవి చేసేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అవి మాట వినట్లేదు. దగ్గరికి వెళ్తే గేదెలు ఏం చేస్తాయి? అప్పుడు అలా చెయ్యు. జూలో సింహాన్ని చూసి మనం వెళ్ళిపోతాం. అప్పుడైతే అల్లిపక్కర్లేదు. అర్థమవుతుందా? అలా ఉండేది సృష్టి. అలా ఉన్న సృష్టి ఆదాము చేసిన పాపం ద్వారా మారిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన యందు మనం ఉంటే మనం ఏమవుతామట? నూతన సృష్టి అవుతాం. ఇప్పుడు పాత సృష్టి పాడైపోయింది, సమస్తం పాడైపోయింది. ఇప్పుడు మనం ఆయన యందు ఉంటే మనం నూతన సృష్టి అవుతాం. అర్థమవుతున్నాయి నా మాటలు? నూతన సృష్టి అవుతాం. ఆయన యందు ఉంటే నూతన సృష్టి అవుతాం. ఇప్పుడు నూతన సృష్టి అంటే మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్పి ముగిస్తాం. ఇప్పుడు పేతురు గారు ఉన్నారు. ఆయన ఒకప్పుడు ఎలా ఉండేవారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకముందు ఆయన ఎంత మొండోడు అంటే, ఒకరోజు యేసుక్రీస్తు వారి ఆయన ఎంత మొండోడు చెప్తున్నాను. ఒకరోజు యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి సైనికులు వచ్చారు. అంటే మన భాషలో చెప్పాలంటే పోలీసులు వచ్చారు. ఇప్పుడు పోలీసులు రాగానే మనం కొంచెం దూరంగా నిలబడతాం మనకి కదా. ఆయన చేసిన పని ఏంటి తెలుసు? ఆయన ఎంత మొండోడు అంటే పోలీసు వాళ్ళు రాగానే మా యేసుక్రీస్తు వారిని పట్టిపోతామని సైనికులు రాగానే కత్తి తీసుకుని చెవి నరికేశాడట. ఆయన ఎంత మొండోడో చూడండి.
ఆయనకి ఎంత కోపమో చూడండి. ఆయన చెవి నరికేసాడని రాసి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చెవి నరుగుతారా? తలే నరుగుతారు. ఇప్పుడు ఆయన తల మీద వేసి ఉంటాడు, మిస్ అయ్యి ఎక్కడ పడ్డా చెప్పండి? చెవి దగ్గర పడ్డది. ఎవరైనా తనకు అడ్డొస్తే పేతురు లక్షణం ఏంటి? చంపేస్తాడు. అంత కోపం ఆయనకి. అంత కోపం ఉన్న ఆయన ఏమయ్యాడు చెప్పండి? చివరికి ఒక సాధు స్వభావంగా అయిపోయాడు. తన మీద ఎవరైనా తిరగబడితే వెళ్ళి ఏదో ఒకటి చేసేసే ఆయన పేతురు గారికి యేసుక్రీస్తు వారు పేతురు గారికి ఒక మాట చెప్తారు. బండోడా అని పిలుస్తారు. అతని కేఫా అని పేరు పెడతారు. యేసుక్రీస్తు వారు పేతురు గారికి కేఫా అని పేరు పెడతారు. కేఫా అంటే రాయి, మన భాషలో చెప్పాలంటే బండోడా అని. మొండోడు, నువ్వు బండోడు అని చెప్తారు. అంత బండోడు ఎలా మారిపోయాడంటే ఒక సాధు స్వభావంగా మారిపోయాడు. యేసుక్రీస్తు వారి కోసం చెప్తే నేను చంపేస్తామంటే అంతే, చంపేయండి. ఆయన కోసం మేము విన్నాం, ఆయన కోసం మేము చూసాం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఇలా ఎలా మారిపోయాడు? యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. ఒక స్త్రీ కోసం చెప్తుంది. సమరయ అనే ప్రాంతంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని ప్రతి ఒక్కరూ చీ అంటున్నారు. ఎందుకు? ఆవిడ ఒక వ్యభిచారం చేసే స్త్రీ. ఎప్పుడు చచ్చిపోతుంది, ఇది ఊరికి చేయడం కింద పట్టేసింది అని అనుకునే వాళ్ళు వీళ్ళందరూ. అలాంటి స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా మారిపోయింది చెప్పండి? ఆ ఊరంతటినీ మార్చేసింది. అర్థమవుతుందా? ఊర్లో ఎప్పుడు చచ్చిపోతాదని అందరూ చిరాకపడే ఆవిడ ఊరినంతటినీ యేసుక్రీస్తు వారి దగ్గరికి మార్చేసింది. ఎలా మారిపోయింది ఈవిడ? యేసుక్రీస్తు నందుంటే నూతన సృష్టి, కొత్తగా మార్చబడతాం. ఎందుకు నేను ఎలాగైపోయాడు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. మీకు ఇంకా సింపుల్గా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. జక్కయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక ఆలోచన పుట్టింది. ఒక రోజు యేసు ఎవరో చూద్దాం అనిపించిందట. ఏంటి? యేసు ఎవరో చూద్దాం అనిపించిందట. యేసుక్రీస్తు వారు ఎవరో చూడాలనిపించి యేసుక్రీస్తు వారిని చూడటానికి చెట్టు ఎక్కాడు. యేసు ఎవరో చూడాలన్న ఆలోచన ఈయన మనసులో పుట్టగానే అటు సైడ్ ఎవరు వస్తున్నారు చెప్పండి? నీకు ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలన్న ఆలోచన నీ మనసులో పుట్టిందో వెంటనే ఆయన నేను వెతుక్కుంటూ వచ్చేస్తాడు. అర్థమవుతుందా? ఈ ఆలోచన పుట్టింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో, యేసుక్రీస్తు వారి మాటలు ఎప్పుడైతే విన్నాడో మారు మనసు పొంది జక్కయ్య ఏమయ్యాడు చెప్పండి? నూతన సృష్టి అయ్యాడు. ఈ జక్కయ్య ఎలా మారిపోయారా అంటే యేసుక్రీస్తు వారు వస్తే మారిపోయాడు. అర్థమవుతుంది? శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు వారు వస్తే మారిపోయాడు. యేసుక్రీస్తు నందు ఉన్నవారు ఏమవుతారు చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. నూతన సృష్టి అవుతారు. ఆ రోజు జక్కయ్య కూడా నూతన సృష్టి అయ్యాడు. ఆ సమరయ స్త్రీ కూడా నూతన సృష్టి అయింది. పేతురు గారు కూడా నూతన సృష్టి అయ్యారు. అలాగే సౌలు గారు ఎవరైతే శిష్యులు కనబడతారో వీళ్ళంతా వాళ్ళ జీవితాలను మార్చేసుకున్నారు. ఎలా మార్చేసుకున్నారంటే యేసుక్రీస్తు నందు ఉన్నారు. వాళ్ళు నూతనంగా మార్చబడ్డారు, నూతన సృష్టిగా మార్చబడ్డారు. ఈ రోజు మన జీవితాలు మారాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని మాటలు వింటూ ఆయన చెంతుంటే మన జీవితాలు ఖచ్చితంగా ఏమవుతాయి చెప్పండి? మారిపోతాయి. నూతన సంవత్సరంలో కాసేపట్లో మనం అడుగు పెట్టే ఈ క్రమంలో మన మనసులో ఏమవ్వాలి చెప్పండి? నూతనంగా మార్చబడాలి. కరెక్ట్గా అరగంట ఉంది మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళటానికి. అరగంటే సమయం ఉంది మనకి. అర్థమవుతుందా? ఈ అరగంటలో మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేద్దాం. అర్థమవుతుందా? ప్రతీది విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎక్కడేదో మాటలేని ఉద్రేకపడిపోయి ఇంటికి వెళ్ళిపోయి మరలా ఎలా పడితే అలా బ్రతికే వారిగా మనం ఉండొద్దు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించిన ప్రార్థన చేద్దాం. తదుపరి కేక్ కట్ చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థించండి. హృదయాన్ని కుమ్మరిస్తూ ఆయన నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాలను ఎంత మాత్రం దుర్వినియోగం చేసుకో. హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తావా? ప్రార్థించేయండి. దయచేసి ఎంత మాత్రం నిర్లక్ష్యత వద్దు మనలో. ఆయన అవకాశాలు ఇస్తున్నాడు, అవకాశాన్ని దుర్వినియోగం చేసుకో. ఈ లోక సంబంధంగా ఎంత బ్రతికినప్పటికీ అది మనకు వృధానే. ఒకప్పటికి అవి మనకి దుఃఖాన్ని మిగిలిస్తాయి. ఆయన ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతిసారి ఏదో ఒక పరిస్థితి నుంచి నేను మారమని చెప్తూనే ఉన్నాడు. ఎందుకు వినట్లేదు? ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితే మనం మరణానికి చేరువైపోతాం.
అలా మరణానికి చేరువవ్వకుండా ఉండడానికి ప్రతిరోజు ఆయన చెప్తూనే ఉన్నాడు. ప్రతిరోజు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కూడా నీతో చెప్తున్నాడు, మారు మారు మారు, హృదయాన్ని మార్చుకోవాలి. నీకే చెప్తున్నాడు, మరలా చెప్తున్నాడు. మనందరితో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు సమయాన్ని ఇచ్చాడు, నీకు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో హృదయాన్ని కుమ్మరించు. మనస్ఫూర్తిగా ఏదైతే నీకు జ్ఞాపకం వస్తుందో, నువ్వు చేసిన ఏ తప్పు అయితే నీకు జ్ఞాపకం వస్తుందో ఒక్కసారి ఆయన సన్నిధిలో ఒప్పుకో. నేను నూతన సృష్టిగా మారుస్తాడు, నూతనంగా మారుస్తాడు. ఆ రోజు పేతురు ఎలా మారిపోయాడు, ఊరంతా తప్పుగా మాట్లాడుకున్న ఆ సమరయ స్త్రీ ఎలాగైతే మారిపోయిందో, ఆ జక్కయ్య ఎలాగైతే మారిపోయాడో, నిన్ను కూడా అలా మారుద్దామనే చూస్తున్నాడు ఆయన. నూతన సృష్టిగా మారుద్దాం అనుకుంటున్నాడు. అందరికి ఒక మాదిరి కలిగిన జీవితంలో నేను పెట్టాలనుకుంటున్నాడు. ఎన్నాళ్ళు ఉంటుంది లోకంలో. ఎన్ని రోజుల బూతులు మానకుండా ఉంటాం, ఎన్ని రోజుల సీరియల్ మానకుండా ఉంటాం, ఎన్ని రోజుల చాడీలు చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలు పెట్టడం, ఎన్నాళ్ళు చేస్తావు ఇవన్నీ? ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు? నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దయచేసి మానేసుకుందాం, ఒప్పుకుందాం. ప్రభు విడిచిపెడతాను ప్రభు, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని అలా మౌనంగా ఉండకండి, ప్రార్థన చేద్దాం. హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన అవకాశాలు ఇస్తున్నా విడిచిపెట్టామేమో. ఆయన అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది, చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. ఆ రాకడకు వచ్చే సూచనలన్నీ ఆల్మోస్ట్ అన్ని నెరవేరిపోయినాయి. ఆయన రేపో మాపో రాబోతున్నాడు. నువ్వు అప్పటికి వచ్చేసరికి సిద్ధంగా ఉన్నావో లేదో ఆలోచించు. నువ్వు సిద్ధపడి ఉన్నావో లేదో ఆలోచించు. సిద్ధపడకపోతే ఈ క్షణమే సిద్ధపడు. దేవుడు మరలా సూటిగా చెప్తున్నాడు, నీకు ఈ క్షణమే సిద్ధపడు. ఎన్నో సంవత్సరములు నన్ను దాటిపోచున్నవి, నాశలు నా కలలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని, నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనము చిగురు వేయని, నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనము చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీలుబడి నాకు చూపుము, నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నిలసితి, నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నిలసితి, నా స్వార్థం ప్రార్థించండి. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీలుబడి నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ప్రార్థన చేద్దాం. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో ఏళ్ళు గడిచిపోతున్నాయి.
మనం నూతనంగా మారట్లేదు. ఆయన నిన్ను నూతన సృష్టిగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆశపడుతున్నాడు. హృదయం ఒక్కసారి కుమ్మరిద్దాం దయచేసి. ఎన్నాళ్ళు ఉంటాం, అలాగే ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్నాళ్ళు ఇంకా ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా ఉంటాం. ఈరోజు మాట ఆయనకి, ఈరోజు మాట కొత్త సంవత్సరంలో నూతనంగా అడుగులవే. నీ జీవితాన్ని చూసి అందరూ మాదిరి కలిగి బ్రతకాలంటే వీళ్ళకలా బ్రతకాలని అనుకోవాలి. ఆ రోజు యేసుక్రీస్తు వారి శిష్యులు అలాగే బ్రతికారు. ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నిన్ను కూడా నూతన సృష్టిగా మార్చాలనుకుంటున్నాను. నేను కొత్తగా నూతన హృదయాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీ పాత హృదయంలో, ఆ బండ పారిపోయిన హృదయంలో ఏవైతే ఉన్నాయో ఒక్కసారి బయటికి పంపించు. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతూ ఉన్నాడు. హృదయంలో అవకాశాన్ని దయచేసి హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేద్దాం. కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం. ప్రభువా క్షమించండి అయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా క్షమించండి అయ్యా. క్షమించండి ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఇన్నాళ్ళు ప్రభువా ఈ లోకంలోనే బ్రతికేశారు ప్రభువా. ఈ సన్నిధిలో మాట ఇస్తున్నాను ప్రభువా. నీకోసం బ్రతుకుతాను ప్రభువుని మాటేద్దాం. నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాను ప్రభువా. ఇన్నాళ్ళు నన్ను క్షమించండి ప్రభువా. నీ సన్నిధిలో బ్రతికే కృపను దయచేయండి అయ్యా. ఓదార్పును దయచేయండి అయ్యా. నా జీవితంలో నెమ్మది లేదు ప్రభువా, నెమ్మది దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మనసు చెల్లి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీవించు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మీ స్వరాల పైకెత్తి ప్రార్థన చేద్దాం.
దయచేసి దేవ తండ్రి ప్రభు, బుద్ధి లేని వారిగా మేము జీవిస్తున్నాం దేవ తండ్రి ప్రభు. ఎంత చెప్తున్నా దేవ తండ్రి ప్రభు, అర్థం చేసుకోలేని వారిగా మేము జీవిస్తున్నాం దేవ తండ్రి ప్రభు. దయతో మమ్మల్ని పట్టుకోండి తండ్రి, మమ్మల్ని గర్దించండి తండ్రి, మమ్మల్ని కొట్టండి దేవ తండ్రి ప్రభు. దయతో దేవ తండ్రి ప్రభు, మమ్మల్ని మార్చండి దేవ తండ్రి ప్రభు. నీతో సహాయం చేయండి దేవ తండ్రి, నీకే వందనాలు తండ్రి, నీకే స్తుతులు దేవ తండ్రి ప్రభువా. నీతో మీటి సమయాన్ని ఇచ్చి జీవితం మాకు దయచేయండి దేవ తండ్రి ప్రభువా. దేవ తండ్రి యేసయ్యా, మీరు పుట్టారని కదా దేవ తండ్రి ప్రభు. యేసయ్యా, గొర్రెల కాపరులు దేవ తండ్రి ప్రభు, వారి గొర్రెల మందను వదిలేసి దేవ తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి ఎలాగైతే వచ్చారో దేవ తండ్రి ప్రభువా. దేవ జ్ఞానుడు తండ్రి యేసయ్యా, వారి కుటుంబాన్ని విడిచిపెట్టి తండ్రి దేవ తండ్రి ప్రభువా, నిద్ర లేకుండా తిండి లేకుండా దేవ 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు తండ్రి, కేవలం మిమ్మల్ని ఆరాధించటకు దేవ తండ్రి ప్రభువా. దయతో దేవ తండ్రి ప్రభువా, అటువంటి జీవితాలు మాకు దయచేయండి దేవ తండ్రి ప్రభువా, అటువంటి మనసులు మాకు దయచేయండి దేవ తండ్రి ప్రభువా. నేను విడిచిపెట్టి దేవ తండ్రి ప్రభువా, మీ కొరకే జీవించే జీవితాలు మాకు దయచేయండి దేవ తండ్రి ప్రభువా. మిమ్మల్ని ఆరాధించటకు దేవ తండ్రి ప్రభువా, మీ పరుగులు తీసే విధంగా దేవ తండ్రి ప్రభువా, దయతో సహాయం చేయండి దేవ. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ తండ్రి ప్రభువా. ఈ భూమి మీదకి మేము వచ్చామంట దేవ తండ్రి ప్రభువా. దేవ తండ్రి ప్రభు, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి కొరకు దేవ తండ్రి ప్రభు, మమ్మల్ని ఈ భూమి మీదకి మీరు పంపారు దేవ తండ్రి ప్రభువా. దేవ తండ్రి ప్రభు, ఈ భూమి మీద దేవ తండ్రి ప్రభువా, ఈ లోకం వైపు దేవ తండ్రి మీ పరుగులు తీయకుండా యేసయ్యా, మీ చిత్తాన్ని వెతకడానికి దేవ తండ్రి ప్రభువా, పరుగులు తీసే విధంగా దేవ తండ్రి ప్రభువా, మా మనసును సిద్ధపరచండి దేవ. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ తండ్రి ప్రభువా. కేవలం మీ కొరకు మీకు జీవించాలి దేవ తండ్రి ప్రభువా. మీరు ఆఖరి సమయం దేవ తండ్రి ప్రభువా సమీపంలో ఉంది దేవ తండ్రి ప్రభువా, అందుకు సిద్ధపరచండి దేవ తండ్రి ప్రభువా. దేవ తండ్రి ప్రభువా, యేసయ్యా, మమ్మల్ని యోగ్యులుగా చేయండి దేవ తండ్రి ప్రభువా. అయోగ్యులుగా ఉన్నామేమో దేవ తండ్రి ప్రభువా, దయతో మమ్మల్ని చూడండి తండ్రి ప్రభు, మమ్మల్ని యోగ్యులుగా మార్చండి దేవ తండ్రి. నీకు సహాయం చేయండి దేవ. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ తండ్రి ప్రభువా. ఈ క్షణం వరకు దేవ తండ్రి ప్రభు, యేసయ్యా, క్షణం ఉంది దేవ తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క సెకండ్ దేవ తండ్రి ప్రభువా, మమ్మల్ని మీరు కాచి భద్రపరిచి మీరు దారం పట్టే వందనాలు దేవ తండ్రి ప్రభువా. దేవ తండ్రి ప్రభు, ఏ పాటి వారు దేవ తండ్రి ప్రభు, ఎందుకు పనికి రాని వారు దేవ తండ్రి ప్రభువా. దేవ తండ్రి ప్రభువా, మీ కల దృష్టి మా పైన ఉంచు దేవ తండ్రి ప్రభువా. మమ్మల్ని మీ కృపచేత దేవ తండ్రి ప్రభు, మన కాచి భద్రపరుస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి ప్రభువా. దేవ తండ్రి ప్రభు, ఇప్పటికైనా దేవ తండ్రి ప్రభు, మేము గ్రహించుకుని దేవ తండ్రి మీకు ఇష్టలుగా జీవించడానికి దేవ తండ్రి ప్రభు, యేసయ్యా, మీకు ఇష్టం లేదు ప్రతి ఒక్కటి విడిచిపెట్టడానికి దేవ తండ్రి సహాయం చేయండి దేవ. నీకే వందనాలు తండ్రి. దేవ తండ్రి, మీ కన్నీరుతో దేవ తండ్రి ప్రభు, యేసయ్యా, మా బ్రతుకులు మార్చుకోవడానికి దేవ తండ్రి ప్రభువా సహాయం చేయండి దేవ. నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు దేవ తండ్రి ప్రభువా. నీకు సహాయం చేయండి దేవ తండ్రి ప్రభువా. నూతన సంవత్సరం అడుగు పెడుచుండగా దేవ తండ్రి ప్రభువా, నూతన సృష్టిని మాలో కలిగి చేయండి తండ్రి ప్రభువా. నూతనంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి దేవ తండ్రి ప్రభువా. ఇక మీద చించిన దేవ తండ్రి ప్రభు, యేసయ్యా, మీరు చెప్పినట్టు నడుచుకోవడానికి సహాయం చేయండి దేవ తండ్రి ప్రభువా. పూర్తిగా మేమందరం మీకు సరెండర్ అవుతున్నాం దేవ తండ్రి ప్రభువా. దేవ దయతో మమ్మల్ని పట్టుకోండి దేవ తండ్రి ప్రభువా. మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి దేవ తండ్రి ప్రభు. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభువా, మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి దేవ. నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు దేవ తండ్రి ప్రభువా. మా ప్రతి మా బ్రతుకును మార్చుకునే దేవ తండ్రి ప్రభు, కృపను చూపించండి దేవ. నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తుతులు, స్తోత్రములు దేవ తండ్రి ప్రభువా. నీతో సహాయం చేయండి దేవ. నీకే వందనాలు తండ్రి ప్రభువా. మంచి తీర్మానాలు తీసుకోవడానికి సహాయం చేయండి దేవ. మా జీవితాలు మార్చుకోండి, మా జీవితాలు మార్చుకోవడానికి దేవ తండ్రి ప్రభువా తగిన తీర్మానాలు తీసుకోవడానికి సహాయం చేయండి దేవ తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవ తండ్రి ప్రభువా మార్పులు తీసుకురండి దేవ తండ్రి ప్రభువా. లేదా మీ చిత్తాన్ని వెతికడానికి దేవ సహాయం చేయండి దేవ తండ్రి ప్రభువా. మా ఇష్టాలు కాదు తండ్రి, మీ చిత్తాన్ని నెరవేర్చే కృపను మాకు దయచేయండి దేవ తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కటి మీ చిత్తానికి అప్పగిస్తున్నాం దేవ తండ్రి ప్రభువా. మా ప్రతి ఒక్కరిని మీ చిత్తానికి అప్పగిస్తున్నాం తండ్రి ప్రభువా. ఈ యొక్క నూతన దేవ తండ్రి ప్రభువా సంవత్సరంలో అడుగు పెడుతుండగా దేవ తండ్రి ప్రభువా, ప్రతి ఒక్కరిలోని తండ్రి యేసయ్యా నూతన సృష్టిని కలుగు చేస్తారని నమ్మచ్చు. దయతో నా చిన్ని ప్రార్థన మీ పాదాలు చెంత పెడుతూ ప్రభువా యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి